ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలో అధికారులకు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను, తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను, ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా 100% ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకు అండగా నిలబడుతుంది. ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది. వైద్యానికి సంబంధించి 100% సహాయం అందించాలనుకుంటుంది. అదేవిధంగా క్షతగాత్రులకు, మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన, దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, చిన్న పాప ఉంది, చిన్న బాబు ఉన్నాడు, ప్రెగ్నెంట్ ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి. వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చిన. వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను.